నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఈ రోజు అయితే నేను వరంగల్ కి అయితే వచ్చేసిన. మన యుఎస్ఎం ఇన్ఫ్రా వారు వరంగల్ దగ్గర కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసిరు. ఈ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాతో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పాలి సార్, మరి కొత్త ప్రాజెక్టు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మరి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం చెప్పండి. ఎస్ సార్. సో ఈ రోజు ఏదైతే మనం ప్రాజెక్ట్ ముందర నిల్చున్నామో ఈ ప్రాజెక్ట్ ఏమో వచ్చేసి విస్టా స్ప్రింగ్ అనే ప్రాజెక్ట్. సేమ్ గోరాంత్ రిసార్ట్ ఎలాగైతే ఆలేరు బచ్చన్నపేట దగ్గర ఉందో అదే సేమ్ కాన్సెప్ట్ తో అదే రిసార్ట్ అదే విధంగా డెవలప్మెంట్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ ని వరంగల్ కి చాలా నియరెస్ట్ లొకేషన్ లో స్టేషన్ గన్పూర్ నుంచి జస్ట్ మనకి 5 minutes డ్రైవ్ లో స్టేషన్ గన్పూర్ టు జాఫర్గఢ్ వెళ్ళే రూట్ కి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ మనం నియరెస్ట్ లొకేషన్ లోనే మనకి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ నుంచి జస్ట్ 30 minutes డ్రైవ్ లోనే వరంగల్ సిటీ కానీ సో ఇలాంటి మంచి కనెక్టివిటీస్ ఉన్న లొకేషన్లో మనం ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది టోటల్ 254 acres డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని గోరాంత్ రిసార్ట్ లాగానే 1000 acres కింద దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. మనం ఈ ప్రాజెక్ట్ని రీసెంట్గానే లాంచ్ చేసాం. January 28కి మనకి ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ప్రజెంట్ మనం ప్రాజెక్ట్ లోపల ఎన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో, సో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో, విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మేము ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు సార్. సో ఒకసారి రండి లోపల చూద్దాం. సో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? అసలు ఏమేమి డెవలప్మెంట్ అవుతున్నాయి, అసలు ఏంటి, అసలు కస్టమర్ ఇక్కడ వచ్చి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏదైతే మేజర్గా ఈ లొకేషన్ ఏదైతే ఉందో స్టేషన్ గన్పూర్, ఇప్పుడు వరంగల్కి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో మనకి ఇండియాలో 2nd largest ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్మెంట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. సో అలాంటి ఎయిర్పోర్ట్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిందంటే మామ్నూరు, జస్ట్ మన మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఈ లొకేషన్ నుంచి మనం ఒక 20 kilometer డిస్టెన్స్లో ఉన్నాం. అంటే ఎప్పుడు కానీ ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిందంటే ఆ సరౌండింగ్ 10 to 15 kilometer వరకు హై రేంజ్ అపార్ట్మెంట్స్ అనేవి కట్టడానికి పర్మిషన్స్ ఉండవు. ఆ 15 kilometer తర్వాతనే హై రేంజ్ అపార్ట్మెంట్ పర్మిషన్స్ వస్తుంది. అంటే 15 kilometerల తర్వాత హై రేంజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయంటే నియరెస్ట్ మన సైట్కు జస్ట్ 3-4 kilometer డిస్టెన్స్లో మై హోమ్ పూజ, రాజపుష్ప ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ప్రాపర్టీ కొనడం ఆల్రెడీ జరిగింది. సో అక్కడ హై రేంజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయంటే ఫస్ట్ ఇది ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కింద డెవలప్ అవుతుంది ఫస్ట్, ఎందుకంటే మామ్నూర్ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని. దాంతోపాటు ఏదైతే మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఇదే వరంగల్ హైవే నుంచి స్టేషన్ గన్పూర్, జాఫర్గఢ్ వయా మామ్నూర్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన రూట్ ఉందో ఈ రూట్ను కూడా ఎక్స్పాండ్ చేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మామ్నూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇది ఒక షార్ట్ కట్ వే. సో కాబట్టి అలాంటి రూట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ రూట్కి మన ప్రాజెక్ట్ ఉండడం వల్ల మంచి కనెక్టివిటీ ఉండడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. సెకండ్, అదేవిధంగా మనకి హైదరాబాద్కి ఎలాగైతే అవుటర్ రింగ్ రోడ్ ఉందో అదేవిధంగా వరంగల్ కూడా అవుటర్ రింగ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల. సో అలా అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్పాండ్ అయిందంటే మన ప్రాజెక్ట్ చాలా నియరెస్ట్గా ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి. సో దీంతో పాటు సేమ్ లైక్ గోరాంచ్ లాగా ఇన్ని అడ్వాంటేజెస్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్నేషనల్ స్టేడియం కానీ వరంగల్కి ప్రజెంట్ శాంక్షన్ అయింది. దాంతోపాటు ఆ కనెక్టివిటీ రోడ్డుకు మన ప్రాజెక్టులు ఉండడం కానీ ఇది కూడా టోటల్ 254 acre డిటిసిపి రేరా అప్రూవల్తో పాటు 1000 acres కింద ఎక్స్పాండ్ చేయడం అనే ఉద్దేశంతో ఉన్న ప్రాజెక్టు. దీంతోపాటు ఇక్కడ కూడా సేమ్ లైక్ గోరాంచ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదేవిధంగా ఇది 1 investment 3 benefit ఆప్షన్ అనమాట. సో ఇది ఇక్కడ కూడా సేమ్ లైక్ ఒక కస్టమర్గా ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కున్న కస్టమర్ కూడా ఇన్ని కనెక్టివిటీస్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్లో ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్, ఇది వరంగల్ నుంచి జస్ట్ 30 kilometer డిస్టెన్స్లో ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు రేపటి రోజు ఫ్యూచర్లో ఫుల్లీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అవుతుంది.
ఫుల్లీ నెక్స్ట్ 10 years తర్వాత ఇక్కడ హ్యాపీగా చాలా కన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇల్లు కట్టుకొని హాయిగా ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి మనకి. సో దాంతోపాటు ఏంటి సెకండ్ బెనిఫిట్ కన్నా ఈ 10 సంవత్సరాలు మీ ల్యాండ్ వాల్యూ పెరగడంతో పాటు మీకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసి ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం శాండల్వుడ్ ఫార్మింగ్ అనేది సేమ్ లైక్ గోరాన్స్ లాగా చేస్తున్నాం. సో దానికోసం మనకు ఆల్రెడీ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కోసం ఏదైతే కల్టివేషన్ చేయడానికి కావాల్సిన సంబంధించిన అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇక్కడ ప్లాంటేషన్ అనేది వస్తుంది. సో ఈ ప్లాంటేషన్ నుంచి మనకు వచ్చేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత మీరు మీ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి పేమెంట్స్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా మీరు కొనుక్కున్న ప్లాట్లో శ్రీగంధం ప్లాంటేషన్ నుంచి వచ్చిన రిటర్న్స్తోనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే మీ ప్లాట్ మీకు ఫ్రీగా మిగిలినట్టు, మీరు ఈరోజు ప్లాట్ కొనుక్కుంటున్నారు అంటే రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టేసుకున్నట్టే ఆ అమౌంట్తో. సో అలాంటి సెకండ్ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతోపాటు సేమ్ లైక్ గోరాన్స్ లాగానే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ లైక్ గోరాన్స్ లాంటి రిసార్ట్ను కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అది ఇక్కడ G+1 క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్తో పాటు కాటేజెస్, స్విమ్మింగ్ పూల్, A to Z 40+ ఎమ్యూనిటీస్ అక్కడ ఎలాగైతే ఉన్నాయో అలాంటి ఆల్ ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం. ఈరోజు మీరు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు అంటే ఏ కస్టమర్ అయితే ఒకప్పుడు హైదరాబాద్లో 10 సంవత్సరాలకు ముందు హైదరాబాద్లో ఉంటూ గట్కేసర్ దగ్గర ప్రాపర్టీ కొనుక్కుంటే ఈరోజు ఆ ప్రాపర్టీ వాల్యూ ఆ రోజు 10,000 ఉంటే ఈరోజు 40,000-50,000 రూపాయలు అయింది గట్కేసర్లో. సో అలాగా ఈరోజు మనం వరంగల్కి జస్ట్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. వరంగల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి ఫ్యూచర్ క్యాపిటల్ కాబోతుంది మన తెలంగాణకి వరంగల్. సో అలాంటి ప్రాజెక్ట్లో ఈరోజు ఇక్కడ జస్ట్ మనకి స్మాల్ అమౌంట్లో స్మాల్ బడ్జెట్లో బిలో 10 lakhsలోనే ఒక 120 square yard ప్లాట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు కొనుక్కుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో అది మినిమం మీరు కొన్న అమౌంట్ కన్నా నెక్స్ట్ 5 to 10 yearsలో 3 to 4 times అప్రిషియేషన్ అనేది మనకు దొరుకుతుంది. సో అలాంటి చక్కటి అవకాశం అన్ని డెవలప్మెంట్స్తో మన యూఎస్ఎం ఇన్ఫ్రా వాళ్ళు వరంగల్కి నెక్స్ట్ హనుమకొండ, జాఫర్గఢ్, జనగాం, ఈ స్టేషన్ గన్పూర్, ఈ సరౌండింగ్ లొకేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక చక్కటి సువర్ణ అవకాశం. సార్ ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కున్నారు అంటే మీ ఫ్యూచర్లో మీరు మీ పిల్లలకి ఇచ్చే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గిఫ్ట్ అవుతుంది, ది బెస్ట్ రిసార్ట్ మెంబర్షిప్ అవుతుంది. దీంతోపాటు మీ ఇంట్లో చిన్నపిల్లల బర్త్డేస్ నుంచి వాళ్ళ మ్యారేజెస్ వరకు ఏ ఈవెంట్స్ అయినా చేసుకోవడానికి అన్ని రకాల రిసార్ట్స్ మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి వస్తున్నాయి. కాబట్టి మీకు మీ ఫ్యామిలీకి జస్ట్ వరంగల్ నుంచి మీకు 1/2 hour డిస్టెన్స్లో ఇంత మంచి ప్రాజెక్ట్ని యూఎస్ఎం తీసుకొస్తుంది. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ప్రాజెక్ట్ రిగార్డింగ్ ఇది ప్యూర్ ఆల్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్. ఇంకొకటి ఈ ప్రాజెక్ట్ DTCP రేరా అప్రూవ్డ్తో పాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉండడం వల్ల ఏ డెవలప్మెంట్స్ వచ్చినా వరంగల్కి ప్రయారిటీలో ఈ అథారిటీ అండర్లో చేయడం జరుగుతుంది. సో అలాంటి మంచి లొకేషన్లోను ఇన్ని పర్మిషన్స్ అండర్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో 500% ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కంటే నెక్స్ట్ 5 to 10 yearsలో 3 to 4 times అప్రిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ ఈ ప్రాజెక్ట్లో. థ్యాంక్ యూ సార్. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. సో మీకు ఇంకేం డౌట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మన పురుషోత్తం రెడ్డి గారు ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అండ్ ఇంకా తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోరు, ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి. ఇంకా మీకు డిస్కౌంట్స్ ఉన్నాయా సార్ ఇప్పుడు ఏమన్నా మరి స్టార్టింగ్లో కాబట్టి? ఇంకో మీ సబ్స్క్రైబర్స్ మీ వాళ్ళు ఎవరు వచ్చినా మీ పేరు చెప్పి వస్తాయి. ఓకే. సో మీ సైడ్ నుంచి కంపెనీ ఎలాంటి డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ కేవలం మీ కస్టమర్స్ ఎవరైనా వచ్చారు అంటే మీ రీల్ చూసి సో వాళ్ళ కోసం నేను ఏదైనా స్పెషల్ చేసి పంపిస్తాను. ఓకే, రైట్. చూస్తున్నారు కదా, మన కోసం సార్ అయితే మనకు డిస్కౌంట్ అయితే ఇస్తా అంటుండు. ఇక లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.